కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. జూన్ 23, 1985 కనిష్కా ఎయిర్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ గురించి మీకు తెలుసా? చాలామందికి ఇప్పటి యూత్కి అయితే అసలు తెలియదు. ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. అది 1985 పంజాబ్లో ఉగ్రవాదం తారాస్థాయిలో ఉంది. 1983లో స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఖలిస్తానీ ఉగ్రవాదులను అప్పటి ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా మట్టుబెట్టింది. మరుసటి సంవత్సరం 1984లో అప్పటి ప్రధానమంత్రిని శ్రీమతి ఇందిరాగాంధీని అతని సెక్యూరిటీ గార్డ్స్ కాల్చి చంపడం జరిగింది, బియాన్ సింగ్, సత్వంత్ సింగ్. అయితే ఇంకా ఉగ్రవాదము తీవ్రస్థాయిలో ఉంది పంజాబ్లో. దాని ప్రభావము కెనడాలో చాలా ఎక్కువ. అయితే కెనడాలో ఖలిస్తానీ వాదం ఎక్కువ ఉంది. అక్కడ సిక్కుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ప్రభుత్వం కూడా వారిని ఉదారంగా వదిలిపెట్టేసింది. వారిని అంటే సిక్కు ఉగ్రవాదులను. అది పైన చెప్పినట్టుగా 23 జూన్ 1985 బబ్బర్ ఖాల్సా అంటే ఉగ్రవాద సంస్థ పంజాబ్లో సిక్కు ఖలిస్తాన్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలన్నది వారి యొక్క ఉద్దేశం. సరే, గోల్డెన్ టెంపుల్లో ఉగ్రవాదులు దాక్కున్నారు, వారిని హతమార్చింది అప్పటి ప్రభుత్వం. దానిపైన ప్రతీకార్య చర్య తీసుకోవాలి అని చెప్పేసి ఈ బబ్బర్ ఖాల్సా ప్లాన్ చేసింది. దానికోసం అని చెప్పేసి ఒక కుట్రను అమలు చేసింది. అదేంటంటే, నేను పైన చెప్పినట్టుగా 23 జూన్ 1985 కెనడా నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 747 బాంబేకు వస్తుంది. ఆ ఫ్లైట్ టొరంటో నుంచి బాంబేకి రావాలి, వయా మాంట్రియల్, లండన్, న్యూఢిల్లీ, బాంబే. ఫ్లైట్ నెంబర్ 182. ప్రయాణికుల సంఖ్య 329. టొరంటో నుంచి ఫ్లైట్ బయలుదేరింది, మాంట్రియల్ వచ్చింది. మాంట్రియల్లో కొంతమంది దిగారు, అట్లాగే కొంతమంది ఫ్లైట్ ఎక్కారు, లగేజ్ కొంచెం దిగింది, కొంత ఎక్కింది. ఇక లండన్కు రావడం తర్వాయి. అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణం చేస్తుంది. లండన్కు సుమారుగా 40 నిమిషాల దూరంలో ఉంది. అంతవరకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధీనంలోనే ఉంది ఫ్లైట్, కనిష్కా ఫ్లైట్. అయితే ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు 3 ఫ్లైట్స్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. అవి కెనడా నుంచి యూరోప్ వైపు వస్తున్నాయి. సాధారణంగా ఒక ఫ్లైట్కి ఇంకొక ఫ్లైట్కి 1000 ఫీట్ నుంచి 4000 ఫీట్ వరకు గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే లండన్కి వచ్చే ముందు కనిష్కా ఎయిర్ క్రాఫ్ట్ స్క్రీన్ పై నుంచి డిసపియర్ అయింది. సాధారణంగా డిసపియర్ కాగానే ఒక 5-10 సెకండ్స్లో మళ్ళీ వచ్చేస్తుంది. కానీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫ్ లండన్ వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. కనిష్కా ఎయిర్ క్రాఫ్ట్ స్క్రీన్ పైకి రాలేదు, కనిపించలేదు. ఏదో ప్రమాదాన్ని ఊహించిన ఏటీసీ వాళ్ళు వెంటనే అట్లాంటిక్ సముద్రంలో కార్గో షిప్స్ని సెర్చ్ చేయమని చెప్పి పంపడం జరిగింది. సరే, ఎంతకు ఫ్లైట్ రాలేదు, ఏదో ప్రమాదాన్ని ఊహించారు. ఇంచుమించుగా అదే సమయంలో జపాన్ నుంచి బాంబేకు వచ్చేటటువంటి ఇంకొక బోయింగ్ ఎయిర్ ఇండియా వాళ్ళదే 301 ఫ్లైట్ బయలుదేరడానికి ముందు లగేజ్ లోడ్ చేస్తూ ఉన్నారు. ఇంచుమించుగా లగేజ్ అంతా లోడ్ అయింది. ఏదో టెక్నికల్ కారణం వల్ల ఫ్లైట్ 1 అవర్ లేట్ అయింది. కానీ టేక్ ఆఫ్కు ముందు ప్యాసింజర్స్ ఇంకా బోర్డ్ చేయలేదు, అంటే ప్రయాణికులు ఎవరూ ఎక్కలేదు. రన్వే పై ఉండగానే పెద్ద ఎత్తున పేలిపోయింది. అంటే ఒకటే రోజు 2 విమానాలను పేల్చివేశారు బబ్బర్ ఖాల్సా ఉగ్రవాదులు. అదృష్టవశాత్తు ఒక విమానంలో 329 మంది తప్పించుకున్నారు. కానీ కెనడా నుంచి వచ్చే ఫ్లైట్ మాత్రం దారుణంగా క్రాష్కు గురి అయింది. 329 మంది చనిపోయారు. అయితే బ్లాక్ బాక్స్ 12th జూలై బయటపడ్డది, బాగా వెతికిన పిమ్మట. ఫ్లైట్ క్రాష్ అయ్యింది 31,000 అడుగుల ఎత్తున. అది బ్లాక్ బాక్స్ దొరికిన పిమ్మట తెలిసింది. అంటే అంతకుముందే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారు కూడా గమనించారు. 31,000 ఫీట్ వరకు ఫ్లైట్ బాగానే ఉంది. సరే, అసలు సంగతి బయటకు వస్తుంది కదా అని చెప్పేసి
బ్లాక్ బాక్స్ వెతికిన తర్వాత అది 6.5 అడుగుల వేల సముద్రంలో దొరికింది, అట్లాంటిక్ సముద్రంలో. బ్లాక్ బాక్స్ తీస్తే సరే, మామూలుగా ఏదైనా క్రాష్, ఏదైనా ప్రమాదం జరిగే ముందు ఎయిర్ క్రాఫ్ట్ క్రూ మెంబర్స్ వాళ్ళు మాట్లాడుకుంటారు, మెసేజెస్ ఇస్తారు, అనౌన్స్ చేస్తారు. అలాంటిది ఏం జరగలేదు. హఠాత్తుగా ప్లేన్ క్రాష్ అయింది. హఠాత్తుగా ప్లేన్ క్రాష్ అయితే సాధారణంగా ఏంటంటే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే టెక్నికల్ రీజన్స్ వల్ల కూడా ప్లేన్ పేలిపోవచ్చు. సరే, ఈ బ్లాక్ బాక్స్ సర్చ్ వల్ల ఆ టెక్నికల్ రీజన్స్ ఏం కనిపించలేదు. వెంటనే సబటార్జ్ అని అర్థమైంది. అప్పటికే జపాన్లో కూడా ఈ ప్లేన్ క్రాష్ కావడము, ఇక్కడ టొరంటోలో కూడా బయలుదేరిన కనిష్క ఫ్లైట్ కూడా క్రాష్ కావడము, దీంతో ఉగ్రవాదుల చర్య ఉంది అని బయటపడింది. అంతకుముందే భారత ప్రభుత్వం కెనడాలో ప్లేన్ క్రాష్ కంటే ముందే ఇట్లాంటి ఉగ్రవాద కార్యక్రమాలు కెనడాలో జరిగే అవకాశం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి మెసేజ్ చెప్పడం జరిగింది. కానీ కెనడా ప్రభుత్వం ఇగ్నోర్ చేసింది. ఏది ఏమైనా కానీ ఫ్లైట్స్లో ప్రయాణికులను బాగానే చెక్ చేస్తారు, కానీ లగేజ్ చెక్ చేసేటప్పుడు కూడా చాలా టాక్టిఫుల్గా సిక్కు ఉగ్రవాదులు బాంబులతో కూడిన బ్యాగులను ఫ్లైట్ బ్యాగేజ్లో పెట్టగలిగారు. ఈ రకంగా ప్రమాదకరమైన ప్లేన్ క్రాష్ 2 జరిగేది, అదృష్టవశాత్తు ఒకటే జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. కెనడా ప్రభుత్వం చాలా ఇగ్నోర్ చేసింది. ఎంక్వైరీ జరగడానికి 10 ఏళ్ళు పట్టింది. 20 మందికి 10 ఏళ్ల జైలు శిక్ష, సాధారణ జైలు శిక్ష విధించింది. కోర్టు మాత్రం కెనడా పోలీసు, కెనడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్లనే ప్లేన్ క్రాష్ జరిగింది అని చెప్పేసి స్పష్టంగా చెప్పడము జరిగింది. ఈ రకంగా కెనడా ఓటు బ్యాంకు రాజకీయాలు కూడా భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాయి. ఇప్పటి జస్టిన్ ట్రూడో తండ్రి కూడా అప్పుడు క్రాష్ జరిగినప్పుడు ప్రధానమంత్రి. వీరు సిక్కుల పట్ల, ఉగ్రవాదం పట్ల, ఖలిస్తానీవాదం పట్ల లీనియంట్గా ఉంటారు. భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో భవిష్యత్తు చెప్తుంది. కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుని ప్రజలను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఉగ్రవాద చర్యలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు. అట్లాగే వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. జై హింద్.